గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరు మిరుగుదనా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో పదిలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమగలను మా తండ్రి, దయగలను మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ శుక్రవారం దిన ముందు ఈ సాయంకాల సమయంలో మరొకసారి మేమందరూ సంఘంగా కూడుకుని నీ యొక్క లేఖనాలను అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చాలా కాలం తర్వాత మరి యొక్క బైబిల్ క్లాసులు జరగడానికి మీరు అనుకూలపరిచినటువంటి యొక్క సమయాన్ని బట్టి కూడా మీకు లెక్కలేని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా జరిగిన అంతట్లో కూడా మీరు సహాయం అందించారు. వాక్య పరిశీలనను నిలుచుండగా వాతావరణాన్ని మీదలో ఉంచుకొని బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి వెదజల్లబడుచున్నటువంటి వాక్యమైన విత్తనాలను మా హృదయాల్లో మేము విత్తుకొని అవి ఫలించులాగా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి ముందుకు నడిపించమని, వాక్య పరిచయం ముందు పోచిన దైవదాసును కూడా మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అర్పణనామమున స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపచేత ఈ శుక్రవారపు రాత్రికాల సమయంలో ప్రత్యేకమైనటువంటి ఈ కూడిక యందు మనమందరమును కూడా ఏకీభవించగలిగేటువంటి ధన్యత పరలోకమున్న దేవుడు మనందరికీ కూడా కలుగు చేసి ఉన్నాడు. అందును బట్టి తండ్రిని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి కూడికకు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, కీర్తనలు పాడినటువంటి వారికి, ప్రార్థన చేసినటువంటి సహోదరులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ శుక్రవారం మనం జరిగించిన బైబిల్ తరగతి యొక్క క్రమంలో బైబిల్ యొక్క సంక్షిప్త వివరణ క్రమంలో లేవియా కాండాన్ని ప్రారంభించుకుందాం అనుకున్నాం. కానీ వాతావరణ పరిస్థితులను బట్టి, సమయభావాన్ని బట్టి దాన్ని నెక్స్ట్ వీక్ మనమైతే ధ్యానించుకుంటాము. ఈరోజు మనందరికి అవసరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశాన్ని మనకున్నటువంటి సమయంలో వాతావరణకరమైన నిబంధనను బట్టి క్లుప్తంగా మనమైతే నేర్చుకుందాం. ఒక 30 నిమిషాలు దేవుని వాక్యం పైన మన మనసును పెట్టి లేఖనాలను మనము ధ్యానించుకొని ఈ క్రమంలో కొనసాగుదాం. సహోదరులు, రాజారాం గారు చదివించిన వాక్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఈ 3 వచనాల యందు ఇద్దరు వ్యక్తులను గురించి ప్రస్తావించబడటాన్ని మనం చూస్తున్నాం. అందులో ఉన్న ఒక ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చించాలని, ప్రతినిత్యము మన కోసమే చింతిస్తున్నాడని ఒక ఆయన గురించి వ్రాయబడింది. అది 6వ వచనములో, 7వ వచనములో. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, వీడు గర్జించు సింహం వలె ఎలా తిరుగుతున్నాడంట, ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడని రాయబడింది. ఒక ఆయన హెచ్చించాలని మన కోసమే చింతిస్తున్నాడు, ఒక ఆయన మింగాలని మన కోసం గర్జిస్తూ తిరుగుతున్నాడు అని ఇద్దరు గురించి పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానాలు వేరు. వారిలో మనల్ని హెచ్చించాలని మన కోసమే చింతించేసేటువంటి ఆయన ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి యెహోవా. మనల్ని ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు పతనం చేద్దామా అని
ఎప్పుడు తిరుగుతుండే వ్యక్తి ఎవరు? అపవాది అయినటువంటి సాతానుని పిలువబడుతున్నటువంటి ఆయన. ఇప్పుడు వీరిద్దరి గురించి మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే, సాతాను వల, దేవుని కళ అనే దాన్ని మనం నేర్చుకుంటాం. ఈ 2 వచనాలలో 2 కనపడుతున్నాయి. దేవుని కళ ఏంటి? అందరినీ హెచ్చించాలి, తన బలిష్టమైన చేతి కింద వారిని భద్రపరచాలి అనేది దేవుని యొక్క కళ. సాతాను యొక్క వల ఏంటి? ఎవరైతే తనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి, పతనం చేయాలని, ఒక సింహం ఎలాగైతే చంపి దాన్ని తినాలని, దాన్ని తిని తన కడుపు నింపుకోవాలని ఆశిస్తుందో, ఒక మృగములాగా సాతానుడు లోకములో దేవుని పిల్లలపైన తిరుగుతున్నట్లుగా అక్కడ పేతురు గారు మనకి జ్ఞాపకం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి 2 సందర్భాలను బట్టి దేవుని యొక్క కళ, సాతాను యొక్క వల అనే దాన్ని మనం నేర్చుకునేటువంటి ఈ క్రమంలో ముందు సాతాను వల అనేది ఎలా వేస్తాడు, సాతాను వలలో ఎలాంటి వారు పడతారు అనే దాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాం. ఎందుకంటే దేవుని కళ అందరి మీద, సాతాను వల అందరి మీద. కానీ అందరూ దేవుని కళను నెరవేర్చేవారుగా ఉండట్లేదు. అందరూ సాతాను వలలో పడిపోయి నాశనం అయిపోయిన వాళ్ళగా ఉండట్లేదు. దేవుని కళ అందరిని హెచ్చించాలని, సాతాను వల అందరినీ పతనం చేయాలని. కానీ రెండిటి వలన ఎవరు ఎందులో చిక్కబడతారు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మొట్టమొదటగా నేను వాడిన పదం ఏంటంటే సాతాను వల అని. వలని దేనికి వేస్తారు? చేపలకి వేస్తారు. వల ఇటంలో కానీ, ఇంకా మనకు అర్థం అవ్వాలంటే మన ఏరియాలో గ్యాలం కాస్తూ ఉంటారు. గ్యాలం వేస్తే అన్ని చేపలు పడతాయా? పడవు. వలేసిన అన్ని చేపలు పడవు. మన పక్కన ఇక్కడ ఎప్పుడు వేస్తూ ఉంటారు, ఎప్పుడు ఆ కొన్ని చేపలు కనపడుతూనే ఉంటాయి. అంటే వలలో అన్ని చేపలు పడవు, గ్యాలానికి కూడా అన్ని చేపలు పడవు. గ్యాలానికి పడే చేపలకు కూడా ఒక గుణం ఉంటుంది. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేపను చూసి మరీ చేప దగ్గరే గ్యాలం పట్టుకెళ్ళి వేసినా అది దాన్ని తిందు. కొన్నిటిని అందులో పడేసి వాడు ఇళ్ళలా ఊపుతుంటే ఎక్కడో ఉన్నది కూడా పరిగెత్తుకొచ్చి దాన్ని తినేస్తుంది. దీని గురించి కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు ఒక చేప దాని దగ్గరే వేసిన ఎందుకు తినట్లేదంటే దాని గుణం అలా ఫ్రీగా ఊరికి వచ్చినది నేను తిన్నాను, దానికి అది ఇష్టం ఉండదు. అది వేటాడి సాధించి తింటేనే దానికి ఇష్టం. కాబట్టి అలా ఫ్రీగా వచ్చిన దాన్ని ఆశించదు. కాబట్టి గ్యాలం పక్కన వేసినా దాన్ని అది తినదు, కాబట్టి బతుకుతుంది. కొన్ని ఉంటాయి, ఏది ఫ్రీగా దొరుకుతుందా, ఏది ఉచితంగా దొరుకుతుందా దాన్నే తిన్నదామనే ఆలోచనతో ఉండి దానికోసం ఆశపడి ఇలాంటి గ్యాలాలకు చిక్కుకొని, ఇలాంటి వలలకు చిక్కుకొని అవి ప్రమాదంలో పడతాయి. అలాగే సాతానుడు కూడా వలేసినప్పుడు అందరూ ఆ వలలో పడరు. సాతాను వలలో పడి పతనం అయిపోయేటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి ఉంటే ఖచ్చితంగా పడిపోతారు వాళ్ళు. అలా పడిపోయినటువంటి వాళ్ళలో సాతాను వలలో పడినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే, ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో సాతాను వలలో పడినటువంటి మొదటి వ్యక్తిని మనం చూస్తాం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ చూడండి, ఒకే ప్లేసులో ఒకే టైంలో ఇద్దరున్నారు. ఒకటి ఆదాము, 2 అవ్వ. ఆదాము అవ్వలు ఇద్దరు ఒకే ప్లేసులో ఉంటే, ఒకే కాలంలో జీవిస్తే, ఉన్నటువంటి వాళ్ళిద్దరిలో సాతానుడు ఎవరిని మోసపరచలేదంట? ఆదాము. అంటే ఆదాము సాతాను వలలో పడేటువంటి బలహీనత కలిగి లేడు. ఆదాము సాతాను వలలో పడడు.
కాబట్టి సాతానుడు ఏం చేయలేదు, ఆదాముకు వలయిలా. ఎవరు తనకు అనుకూలంగా కనపడ్డారు? అవ్వ సాతానుకు అనుకూలంగా కనపడ్డది. అందుకంటున్నాడు ఇక్కడ, మొదటి మనుషులైనటువంటి వాళ్ళలో ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీయే మోసపరచబడి అపరాధములో పడిననే మాట రాయబడింది. ఆ స్త్రీని మోసం చేయటానికి. అదే అవ్వను గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగించుకునేమోనని భయపడుచున్నాను. ఇక్కడ మరలా ఆమెను జ్ఞాపకం చేస్తా, సాతాను వలలో అవ్వ ఎలా అయితే పడిపోయిందో అలాగే ఒకవేళ మీలో ఎవరైనా మీ మనసులో చెరపబడి మోసగించబడి క్రీస్తు ఎడలున్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి మీలో ఎవరైనా ఒకవేళ చెడిపోతారేమో అని భయపడతాను అంటాడు ఇక్కడ. అంటే అవ్వ మోసపరచబడటానికి గల కారణం ఏంటి? ఇక్కడ మనం చదువుకుంటే, సర్పము తన కుయుక్తి చేత. ఎలాగా? కుయుక్తి. కుయుక్తి అంటే ఏంటి? యుక్తి అంటే తెలివిగా, కుయుక్తి అంటే దుర్మార్గమైన ఆలోచనతో, చెడు ఆలోచనతో, చెడు తలంపుతో, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు చెప్పే విధంగా అవ్వను మోసం చేయటానికి సాతాను కుయుక్తిని ఉపయోగించాడు. కానీ కుయుక్తికి అందరూ పడరు. కొంతమంది మాట్లాడుతుంటే మనకు అర్థమైపోద్ది, నీ మనసులో ఏముందో నాకు అర్థమైపోతుంది, కానీ నువ్వు అలా చేయకుండా ఉంటే మంచిది. కొంతమందికి అర్థం కాదు, మూర్ఖంగా నమ్మి వాళ్ళ చేతుల్లో మోసపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ మోసపోవటానికి అనుకూలమైన మనసు ఎవరికి ఉందంటే అవ్వకుంది. కాబట్టి కుయుక్తి చేత సాతానుడు వచ్చి అవ్వను మోసం చేశాడంట. అవ్వను మోసం చేయటానికి ఆమెకున్నటువంటి బలహీనత సాతానుడు కనపడింది ఏంటో తెలుసా? ఆమె బలహీనత ఆమె చేసినటువంటి పాపంలో కనపడింది. ఆదాము అదే తోటలో ఉన్నాడు, అవ్వ అదే తోటలో ఉన్నాడు. ఇద్దరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ తెలుసు, దేవుడు పెట్టిన కండిషన్ తెలుసు. కానీ అవ్వ దేవుడు కండిషన్ తెలిసినప్పటికీ కూడా ఆ పండుని ఏం చేసేది? చూస్తూ ఉండేది. ఆదికాండం చదువుకుంటాం మనం. అది చూపులకు రమ్యమనేదిను ఆహారమునకు మంచిది నయ్యుండుట చూచి. అంటే ఏం చేస్తుందేమే? అది తప్పు అని తెలిసిన దాని మీద మరలా ఆశపడతా ఆ బలహీనత కనపడుతుందండి. అది పాపమని తెలిసిన ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు తలంపులు మన మనసులో వస్తే ఆటోమేటిక్గా దాన్ని ఏం చేసే ప్రయత్నం చేస్తాడు సాతానుడు? బలపరిచేటువంటి ప్రయత్నాన్ని సాతానుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇది అవ దగ్గర కనపడింది. తనకున్నటువంటి ఆహార విషయంలో ఉన్నటువంటి శరీరాశ, తన శరీర సంబంధమైన ఆ పండు విషయంలో తనకున్న ఆశే సాతానుడికి బలమైనటువంటి ఆయుధం అయిపోయింది. ఆ శరీర సంబంధమైన ఆ ఒక్క ఆశ చేత సాతానుకి లొంగిపోయింది ఆమె. ఇదే విషయంలో కనుక ఆదాము దగ్గర మాట్లాడితే ఆదాము ఒప్పుకునేవాడు కాదని సాతాను కూడా తెలుసు. ఎందుకంటే కరెక్ట్గా ఉంటాడు, దేవుని మాట అంగీకరిస్తాడు. ఇలా మాట్లాడ్డ కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఆదాముతో మాట్లాడితే ఆదాము ఒప్పుకోకపోగా సాతానుడు నన్ను ఇలా మోసం చేయడానికి ప్రయత్నం చేశాడని అవ్వకు చెబితే తిరిగిపోతాను, అవ్వ కూడా మోసపోదు. కాబట్టి మోసపోయే గుణం కలిగిన వాళ్ళనే మోసం చేయాలని శరీరాశ కన్నటువంటి అవ్వను సాతానుడు మోసం చేశాడు. సాతాను వలలో అవ్వ పడింది, కానీ ఆదాము పడలేదు. అది జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, మీలో కూడా ఒకవేళ అలాగ శరీరాశలను బట్టి దేవుడు వద్దన్న దాని గురించి ఆలోచన చేసి పాపములో పడిపోతారేమో జాగ్రత్త అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియచేశాడు. ఈ మొదటి వలలో మనకేం అర్థమవుద్దంటే, సాతానుకి మన బలం తెలుసు, మన బలహీనత కూడా తెలుసు. తెలుసా తెలీదా? సాతానుకి మన బలం అంటే దేవుని విషయంలో మనం ఎంత యథార్థంగా ఉంటున్నామో, ఎలా ఉంటామో సాతానుకు తెలుసు. అంత యథార్థంగా ఉండే మనం ఎక్కడ బలహీనమయ్యి ఆడి వడలో పడిపోవడానికి అవకాశం ఉంటుందో కూడా వాడికి తెలుసు. మన బలహీనతలు ఎరిగినటువంటి వాడు ఎవరంటే సాతానుడు. అందుకనే బలహీనత మీద వాడు కొట్టి
వారిని పతనం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మనం దైవికంగా దేవుని కళ మనలో నెరవేరినట్లుగా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో హెచ్చించాలంటే నా బలం దేవుడే అనుకోవటం కాకుండా దాంతో పాటుగా నా బలహీనత ఏంటి అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఈ బలహీనతలు చాలా చిన్నవి, పెద్ద పెద్దవి ఏం కాదండి. చిన్న బలహీనతే, కేవలం అవ్వకున్న బలహీనత ఏంటి? ఆ పండు కూడా తింటే ఏమవుద్ది? ఆ పండు అందంగా ఉంది కదా, ఆహారానికి మంచిగా కనపడుతుంది కదా, కాబట్టి దాన్ని ఒకవేళ తినొచ్చా అనే ఆలోచన అది చిన్న అపరాధమే. అలాంటి బలహీనతలే నేటి దినాల్లో మన విషయంలో కూడా కనపడేవేంటో తెలుసా? కొంతమందికి కొన్ని విషయాల్లో కొన్ని వీక్నెస్లు ఉంటాయి. కొంతమంది టీవీని వదలలేరు. ఎంత ఇంపార్టెంట్ ప్రేయర్ అయినా, ఎంత ప్రార్థన అయినా వాళ్ళు అనుకున్న సీరియల్ అయిపోయిన తర్వాతే వద్దామనుకుంటారు. నాకు టైంపాస్ అదే, అది చూస్తే కానీ నేను బయటకు రాలేను అనుకుని చిన్న ఆలోచన, చిన్న లోపం, కానీ అదే నేను నాశనం చేయడానికి కారణం. కొంతమందికి భోజనం బలహీనత, దానికోసం దేవుణ్ణైనా పక్కనెట్టేస్తాం, దానికోసం ఎలాంటి కార్యక్రమాలు అయినా మనం పాల్గొంటాం. బైబిల్లో చెప్పారు, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ భోజనాలు చేయొచ్చు, ఏ భోజనాలు చేయకూడదు. కేవలం చేయకూడదని తెలిసినా దాని మీద ఆశపడి భోజనం చేసావంటే మనం దేంట్లో పడిపోయినట్టు? సాతాను యొక్క వలలో మనం పడిపోయినటువంటి వాళ్ళం అయిపోతాం. ఎక్కువ మంది పడిపోయేటువంటి వల ఏంటంటే ధనం, డబ్బుల కొరకు, దేని విషయంలో అయినా సరే వాళ్ళ యొక్క మనస్సాక్షిని చంపుకునేటువంటి స్వభావం. దాన్ని బట్టి చాలామంది సాతాను వలలో పడిపోయేటటువంటి వాళ్ళు. మరికొందరు భయం, మరికొందరికి ఏంటంటే మూఢనమ్మకం. మనం బైబిల్ని ఎంత నమ్ముతున్నా ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు ఎలాంటి పని చేయకూడదు అనగానే వెంటనే ఏమనిపిస్తుందంటే, లేక పిల్లల్ని కాలేజీ పంపిస్తున్నాం, లేక పిల్లోడికి పెళ్లి చేస్తున్నాం, లేక ఇల్లు గృహప్రవేశం చేసుకుంటున్నాం. ఈ టైంలో పెద్దోళ్ళు చెప్పినంత మాత్రాన చేస్తే బొగిలిపోద్ది కదా, మనకెందుకు అని ఆలోచన చేశామంటే నువ్వు ఆ విషయంలో ఏమైపోయావంటే బలహీనమయ్యావు. ఆ బలహీనతనే దేవుడు ఏం చేస్తాడంటే పతనం చేయడానికి కారణంగా చేసుకుంటాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఆనాడు అవ్వ మోసపరచబడింది కానీ ఆదాము మోసపరచబడలేదు. కేవలం ఆమె బలహీనత కలిగింది, ఆ బలహీనత వాడికి తెలిసిపోయింది, ఆ బలహీనత మీద వాడు కొట్టాడు. మరి క్రీస్తు ఎడల సరళంగా పవిత్రంగా కొనసాగుతున్నటువంటి మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను మనం సరిచేసుకోకపోతే మనకున్న బలహీనతని వాడు బలమైన ఆయుధంగా వాడుకొని పతనం చేసేటువంటి అవకాశం ఉంటుందనే విషయంలో శరీరాశ అనే బలహీనత ఎంత నాశనాన్ని తీసుకొస్తుందో అవ్వే మనకు మాదిరి. ఆ ఒక్క ఆమె శపించబడలా, ఆమెతో పాటు ఎవరు కూడా అయిపోయారు? భర్త కూడా శాపగ్రస్తుడు అయిపోయాడు, భూమి కూడా శపించబడింది. దేవుని కల వేరు, అక్కడ సాతానుడు వలలో పడిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శాపాలు వేరుగా మార్చబడినాయి. ఇలాంటి విషయాలలో సాతానుడు ఇంకా వేసేటువంటి వల అనేది ఎలా ఉంటుందంటే, మనం మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమందు లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యులలో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతానుడు ప్రవేశించెను. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారికి ఉంటే వాడు వచ్చి 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 ఇస్కరియోతు యోధాలోనే ఎందుకు ప్రవేశించాడు అంటే, ఆ 11 మందికి లేనిది వీడికి ఏదో ఒకటి ఉంది కాబట్టి 11 మందితో కలిపి 12 మందిలోనూ సాతానుడు ప్రవేశించలేకపోయాడు. ఆ 12 మందిలో చూసి 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 ఆయన వచ్చి వచ్చి ఇస్కరియోతు యోధాలో మాత్రమే ప్రవేశించాడు. అంటే 12 మందిని పరిశీలన చేస్తే బలహీనుడుగా ఎవరు కనపడ్డారంటే ఇస్కరియోతు యోధా కనిపించాడు. కనుక సాతానుడు వచ్చి ఇస్కరియోతు యోధాలో ప్రవేశించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యోధాలో ప్రవేశించడానికి వాడుకున్నటువంటి బలహీనత ఏంటి? యోహాను సువార్త
12వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడు ఇలాగూ చెప్పినది, పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సచ్చి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఇక్కడ ఈ వాక్య భాగములు వీడుకున్న బలహీనత ఏంటంటే, డబ్బులు చూస్తే వీడికి మనసు ఆగదు. డబ్బు కోసం ఎంత నీచమైన పనైనా, ఎంత పనికిమాలిన పనైనా చేయటానికి ఇష్టపడతాడు. వీడు స్టార్టింగ్ నుంచి కూడా వాడుకున్న గుణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులు ఉంటే ఈ సేవలో, ఈ పరిచర్యలో వాళ్ళకి అవసరమైన వాటిని సమకూర్చడానికి, ఆహారం కొనడానికి కావలసినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టేవారంటే ఇస్కరియోతు యోధ దగ్గర పెట్టేవాడు. ఈ యోధ సంచి తన దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా అందరికి కలిపి ఒక సంచి ఉంటే వీడికి సపరేట్ ఇంకో సంచి ఉండేది. ఏం చేసేవాడంటే అప్పుడప్పుడు ఆ సంచిలో తీసి ఏం చేసుకునేవాడు, దాంట్లో వేసుకుంటా ఉండేవాడు. అంటే దొంగిలి స్వభావం అతనికి ఉంది. డబ్బు దాచుకోవటం తప్పు కాదు, కానీ తనది కాని దాన్ని ఆశించటం తప్పు. తనది కాని దాని విషయంలో దొంగిలించాలనుకోవటం తప్పు. దాని కానిందు ఆశించి దొంగిలించాలనుకుని ఈయన మనసు ఏంటో తెలుసా, ఇప్పుడు డబ్బు అధికంగా ఎందుకు కావాలనుకుంటున్నాం, అధికమైన సంపద ఎందుకంటే, ఇప్పుడు మనం పరిశీలించాలంటే కొంతమంది ఉన్నారు, రాజకీయ నాయకులే కానీ, కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళే కానీ, వాళ్ళు పేదవాళ్ళు అయ్యి కాదు. ఇప్పుడు ఒక అంబానీ ఉన్నాడు, ఆయన ఇప్పటికీ ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇంకా పార్టీలో చేరటానికి గల కారణం ఏంటి? డబ్బులు లేక. కారణం ఏంటో తెలుసా? ఆ డబ్బులతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి పదవి అనేటువంటి ఒక వ్యామోహం. అలాగే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారితో పాటు ప్రతిరోజు శ్రేష్టమైన ఆహారం తింటున్నాడు, కానీ అతని మనసులో ఏంటంటే ఇంకా ఇంకా అందరికంటే గొప్పవాడుగా ఉండాలి. గొప్పవాడుగా ఉండాలనుకుంటే నీతిగా పనిచేయచ్చు, గొప్పవాడుగా ఉండాలంటే అధిక సమయం కష్టపడవచ్చు. కానీ ఇతను ఎన్నుకున్న మార్గం ఏంటంటే దొంగ మార్గంలో దొంగతనం చేసి అన్యాయపు సొమ్మును సంపాదించుకొని తాను ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడైతే దొంగిలేవాడుగాను, దొంగ బ్రతుకు బ్రతికేటువంటి వాడుగాను, మనసు కలిగినటువంటి వాడుగా యోధ కనిపించాడో వెంటనే సాతానుడికి వాడికి చాలా ఇష్టమయ్యాడు. అసలు నాకు కావాల్సింది ఎలాంటోడే అని ఎన్నుకొని వాడిలో ప్రవేశించి వాడి మనసులో ఉన్న బలహీనతను మరింత బలంగా చేసి, చూడండి అక్కడ ప్రవేశించిన తర్వాత ఏం చేశాడో మీరు చూడండి. లూకాసువార్త 22 అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అంతటా 12 మంది శిష్యులలో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో సాతానుడు ప్రవేశించాను. 22:4 చూడండి. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవలనో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడేసుకున్నాడు వెళ్ళి. ఎప్పుడైతే వీడికి బలహీనత సాతానుకు తెలిసిందో సాతానుడు వాళ్ళు ప్రవేశించి ఆ బలహీనతే ప్రేరేపించాడు. ఎప్పుడైనా మనలో ఉన్న లోపాన్ని బట్టే మనం పాపములోను పతనంలోకి వెళ్ళిపోతాం. ఇస్కరియోతు యోధాని ఎప్పుడైతే ప్రేరేపించాడో వాడికి ఆల్రెడీ ఆ కోరిక ఉంది. అవ్వకి ఆ పండు తినాలని కోరిక ఉంది, తిని ఆలోచన బలపరిచాడు సాతానుడు. యోధాకు అన్యాయంగా సంపాదించాలని కోరిక ఉంది, దాన్ని బలపరిచాడు సాతానుడు. యోధా వెళ్ళి ప్రధాన యాజకులతో మాట్లాడి యేసుక్రీస్తుని ఎలా అప్పగించాలో ప్లాన్ చేశాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఎంత ఇచ్చారు ఆయనకి? ఇస్కరియోతు యోధాకి ఎంత ఇచ్చారు? 30 వెండి రూకలు ఆయనకి ఇచ్చారు. అంటే ఎప్పుడైతే అన్యాయంగా బ్రతికి సంపాదించాలనుకున్నాడో వెంటనే డబ్బులు వచ్చేసినాయి. కానీ ఫలితం ఎలా ఉందంటే, సాతాను వలలో చెప్పిన తర్వాత ఎవడిని సుఖంగా ఉండనివ్వడవాడు. అనుకున్నట్లుగా వెండి రూకలు వచ్చేసినాయి, కానీ ఒక్క రూక కూడా ఖర్చు పెట్టుకోలేదు. మనశ్శాంతి లేదు ఇంట్లోకి వచ్చిన తర్వాత. ఏదొచ్చిన తర్వాత? అన్యాయము సొమ్ము వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదండి, ప్రశాంతత లేదు. అన్యాయపు సొమ్మును బట్టి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. తన మనసులో ఏదో ఒక రకమైన బాధ భరించలేక బాధపడుతుంటే తీరా ఇతను చేసిన పాపం పరిపక్వం అయ్యి ఇతను చేసిన దానిని బట్టి యేసుక్రీస్తు వారికి మనసుకు విధించేశారు. ఈ సొమ్ము వలన ఆయన చనిపోతాడని తెలిసినప్పుడు,
ఇన్ని రోజులుగా నన్ను ఒక ప్రత్యేకమైన శిష్యుడిగా తనకు స్థానాన్ని ఇచ్చి ఆహారాన్ని పెట్టి అపోస్తులుగా హోదానిచ్చి ఇంత ఆయన నాకు చేస్తే నేను కేవలం అన్యాయపు సొమ్ము కోసం ఆశపడి ఆయన అప్పగించానని ప్రాధేయపడి బాధపడి 30 పట్టికలు ఏం చేశాడు? దేవలను పడేశాడు. పోయి ఏం చేశాడు? ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరి కళ నెరవేరింది? సాతానుడు వలేశాడు. వాడి కళ సింహంలాగా ఎవరినైనా చీల్చి చంపేయటమే. అది ఇస్కరియోతు యోధాలో నెరవేర్చబడింది. దానికి గల కారణం అతనికి ఒక బలహీనత ఉంది. అది సాతానుడికి తెలిసింది అయిపోయింది. సాతాను వలలు ఇలా ఉంటాయి. చచ్చిపోయినా తెలియలేదు పాపం ఇస్కరియోతు యోధాకి. చచ్చిపోయినా చెప్పాలంటే, చచ్చిపోక ముందు కాదండి. ఎందుకంటే ఉరేసుకోవడానికి వెళ్ళేటప్పుడైనా నేనెందుకు చావాలి, నేను మారుమనసు పొందే దేవుడు నన్ను క్షమించడా, యేసుక్రీస్తు వారు ఎంతోమంది వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా వస్తే క్షమించాడు కదా, ఎంతోమంది ఆయన నిందిస్తే క్షమించాడు కదా, అంత క్షమించిన ఆయన నన్ను క్షమించడా అనే ఆలోచన వీడికి రాలేదండి. చచ్చిపోయాడు, ఉరేసుకుని చచ్చిపోయాడు. అంటే సాతానుడు వాడి బలహీనతలు బట్టి ఆ మనసు వాడికి రాకుండా చనిపోయాడు. మరి ఈ పరిస్థితి మిగతా 11 మందికి ఎందుకు రాలేదంటే వాళ్ళు సాతాను వలకు పడేవాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు? 11 మంది శిష్యులు ఇస్కరియోతు యోధాలాగా సాతాను వలకు పడేవాళ్ళు కాదు. ఇంకా తర్వాత సంఘం ప్రారంభమైన తర్వాత క్రైస్తవ యుగములో కూడా సంఘములో కూడా కొంతమంది ఇప్పటి కాలం వలె అప్పటి కాలంలో కూడా ఈ సాతాను వలలో పడిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాప్తిసం పొంది సంఘ సభ్యులుగా చేయబడి సంఘ సహవాసములో ఉంటూ కూడా ఈ సాతాను సంబంధమైన వలలో పడి నాశనం అయిపోయినటువంటి వాళ్ళలో ప్రధానంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యగ్రంథంలోకి వెళదాం. చూడండి, మనం అపోస్తలుల కార్యగ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే ఇప్పుడు సంఘములో ఒకసారి 3,000 మంది బాప్తిసం పొందారు, ఒకసారి 4,000 మంది బాప్తిసం పొందారు. అందరూ కలిసి సమిష్టిగా ఆహారం వండుకుంటూ ఇంటింటా రొట్టె విరుచుచు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి చేసేవాళ్ళు, ప్రార్థన పెట్టుకునేవారు. ఇలాగా ప్రతిరోజు ప్రార్థనలే, ప్రతిరోజు ప్రత్యేకమైన విందులే, ప్రతిరోజు కూడికలే, ప్రతిరోజు వాక్యం వింటమే. ఇలా అనేక వేల మంది సహవాసంలో ఉంటే ఆ సహవాసంలో ఆ సంఘంలో బాప్తిసం పొందినటువంటి 2 భార్యాభర్తలు అత్యంత భయంకరంగా చచ్చిపోయారు. బాప్తిసం పొందిన భార్యాభర్తలు చావట గల కారణం ఇక్కడ చెప్పాడు కదా, సాతానుడు మిమ్మల్ని ఎందుకు మోసపరిచాడు, సాతానుకు మీరెందుకు మీ హృదయంలో స్థానం ఇచ్చారు అనేటువంటి మాట ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్లలో ఉన్న బలహీనత ఏంటి? అవ్వ దగ్గర శరీరాశ, యోధా దగ్గర జీవకుటుంబం గొప్ప ఉండవాలని. అన్నయ్య సప్ఫైరా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళల్లో ఉన్నది ఏంటంటే ఒక లోబితనం. ఇది చాలా ప్రమాదం అండి. లోబితనం అంటే పిసినారితనముగా ఉండటం. ఈ పిసినారితనముగా ఉండేటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఎంతో కొంత మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఎంతో కొంత తీసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఎంతో కొంత వాళ్ళు ఆపుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ వీళ్ళు దేవుని మహిమను గుర్తించారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారు, రక్షణ పొందుకున్నారు. దేవుని వలన ఇవన్నీ మనం కలిగి ఉన్నాము కనుక దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడని నమ్మినటువంటి వారుగా దేవునికి ఇవ్వాలని భాగం తీసిన తర్వాత, దేవుని భాగం చూసిన తర్వాత వాళ్ళలో ఏమొచ్చిందంటే లోబితనం వచ్చింది. ఇంత దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి? ఇది ఈ 5వ అధ్యాయం మీరు పరిశీలన చేస్తే వీళ్ళిద్దరి కంటే పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి లేదు. 5వ అధ్యాయం 1వ వచనంలో అననీయ సప్ఫైరాల మనకు కనపడితే 4వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయములో మనం 36వ వచనం చూడండి. కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడగు యోసేపును ఒకడుండెను, అతనికి అపోస్తలుడు యస్త్రిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. అతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి
దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అనే మాట రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగములు మనం చదువుకున్నట్లయితే బర్నబా చేసిన దానికి అననీయ సప్ఫీరా చేసిన దానికి తేడా ఏంటి? ఆయన కూడా ఇలాగే పొలం అమ్మాడు. అమ్మి ఏం చేశాడు? అమ్మిందంతా దేవునికి ఏది ఇవ్వాలనుకున్నాడో, ఎంత ఇవ్వాలనుకున్నాడో అంతా పట్టుకొచ్చి ఒకేసారి ఇచ్చేశాడు. అందుకే ఆయన పేరు, అసలు పేరు యోసేపు, కానీ మన ఎవరికి యోసేపు అని తెలియదు. అందరికీ ఏమని తెలుసా? బర్నబా. పౌలును మార్చిన బర్నబా, సేవలో కొనసాగిన బర్నబా, అత్యంత గొప్ప సేవకుడు ఎదిగినటువంటి బర్నబా, అతనికి హెచ్చరిక పుత్రుడు, అంటే అనేక మందికి మాదిరిగా ఉండేటువంటి వాడుగా బర్నబా గొప్పగా ఎంచబడ్డాడు. అదే స్థానం మాకు కూడా వస్తుంది అనుకుని ప్రయత్నం చేసిన వాళ్ళు అననీయ సప్ఫీరాలు. అది చూసే, బర్నబాను చూసే మనం కూడా దేవుని కొరకు ఏర్పాటు చేసుకుంటే, దేవుని కొరకు సహాయం చేస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అనుకున్నారు. కానీ ఆ బర్నబాకు లేని గుణం ఈ అననీయ సప్ఫీరాలకు ఒకటి ఉంది. ఏంటంటే లోబితనం. ఉన్నదాని పిసినారితనంగా వాళ్ళు కనపడి మాట్లాడారు. అది సాతానుడికి అవకాశంగా మారింది. ఆ కార్యమును చేయటాన్ని బట్టి వారు ఇరువురు కూడా ఏం చేశారు? ఒక్కరోజే చనిపోయారు. అంటే ఇక్కడ మీరు చూడండి, బర్నబా సాతాను వలలో పడలేదు, అననీయ సాతాను వలలో పడిపోయాడు. 11 మంది శిష్యులు సాతాను వలలో పడలేదు, ఇస్కరియోతు యోధా మాత్రమే వలలో పడిపోయాడు. ఆదాము సాతాను వలలో పడలేదు, అవ్వ మాత్రమే పడిపోయింది. అంటే అందరూ సాతాను వలకు పడరు. బలహీనత కలిగిన వాడు పడతాడు, పడినవాడు పతనం అయిపోతాడు. ఇది సాతాను వల వేసేటువంటి విధానం. మరి దేవుని కళ ఏంటి? మనం చదువుకున్నాం. దేవుని కళ ఏంటి? అసలు అందరినీ దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు, అందరినీ దేవుడు దీవించాలనుకుంటున్నాడు, అందరి విషయంలోనే దేవుడు తన యొక్క చింతన కలిగినటువంటి వాడు ఉన్నాడు అని పేతురుపత్రికలో చదువుకున్నాం. కానీ దేవుడు అందరినీ హెచ్చించాలనుకున్న, దేవుని చేత ఆశ్చర్యపడుతున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో కొంతమంది అనుకున్నాం కదా. సాతాను అందరినీ వల్ల వేసుకుందాం అనుకుంటాడు, కానీ కొందరు పడుతున్నారు. దేవుడు కూడా అందరినీ హెచ్చించాలనుకుంటున్నాడు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కొందరే పొందుకుంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం ఒకసారి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. టైం అయిపోయింది కనుక ఉదాహరణకి ఆది కాండంలోకి మనం వెళితే దేవుని కళ నెరవేర్చబడటానికి అర్హులుగా ఎంచబడినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆది కాండంలో 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆది కాండం 11వ అధ్యాయం 27వ వచనం. 11:27. తెరాహు వంశావళిది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో తెరాహు అనేటువంటి ఆయనకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. తెరాహుకి 3 కొడుకులు. ఈ 3 కొడుకుల్లో దేవుడు హెచ్చించింది, దేవుడు దీవించింది ఎవరిని? అబ్రహాముని. అంటే 3 ఉంటే దేవుడు అబ్రహామునే ఎందుకు హెచ్చించాడు అంటే, సాతాను వలయటానికి లోపాలు ఎలా చూస్తాడో దేవుడు హెచ్చించటానికి కూడా వారి యందు మంచి లక్షణాలను కూడా చూస్తాడు. సాతాను లోపాలు చూస్తే దేవుడు వారిలో ఉన్నటువంటి భక్తి యందు బలాన్ని చూస్తాడు. ఇక్కడ 3 కొడుకులుంటే అబ్రహామును మాత్రమే దేవుడు హెచ్చించాడు. అబ్రహామును మాత్రమే దేవుడు హెచ్చించడానికి అబ్రహాములో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి? నాహోరుకు అది లేదు, హారానుకు అది లేదు. హారానికి అది లేదు కాబట్టే నిజంగా వివాహమైన తర్వాత లోతును కానీ మధ్యలో చచ్చిపోయాడు. నాహోరు కూడా అలా దీవించబడినట్లుగా బైబిల్లో లేదు. అబ్రహాం మాత్రమే ఎందుకు దీవించబడ్డాడు అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే. అసలు ఎంత గొప్ప విశ్వాసం అండి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? ఫస్ట్
లోబడ్డాడు. లోబడటం అంటే ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు. సైనికుడిని పిలవగానే సైనికుడు ఫోన్ మాట్లాడతాను ఆగంటాడా? చుట్టాలు వచ్చారు ఆగంటాడా? భోజనం చేస్తాను ఆగంటాడా? రాజు పిలిచినప్పుడు సైనికుడు ఎలాగైతే చిత్తము ప్రభువా అని అంటాడో, అబ్రహాము కూడా దేవుడు పిలిచినప్పుడు వెంటనే ఆ మాటకు లోపడ్డాడంట. దేవుడు పిలిచి ఏమన్నాడో తెలుసా? నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు, నువ్వు బయలుదేరి వెళ్ళమంటే అలా అబ్రహాం గురించి ఎలా ఉంటుందంటే, నువ్వు బయలుదేరి వెళ్ళమంటే దేవుడు చెప్పాడు, వెంటనే బయలుదేరిపోయాడు. కనీసం అబ్రహాంకి ఏం తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదట. ఎంత నమ్మకం దేవుడి మీద! ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే తన దేశాన్ని వదిలేస్తున్నాడు, కానీ ఏ దేశానికి వెళ్తున్నాడో కూడా అబ్రహాముకు తెలియదు. అంటే పూర్తిగా ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. కేవలం ఆయన మాట, అయ్యా నీవు చెప్పావు, నేను దాన్ని జరిగిస్తున్నాను, నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగాక అన్నట్లుగా దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా చేయటానికి ఇంకా ఏ ఆలోచన పెట్టుకోలేదండి. ఎంక్వైరీలు చేయలా. దేశం వదిలేద్దాం అనుకుంటున్న పరిస్థితి ఎలా ఉంటుంది అంటావని చుట్టుపక్కల వాళ్ళని అడగల, ఇంట్లో వాళ్ళని అడగల, తాను ఆలోచించుకుని చెబుతాను అనలా. దేవుని వాక్యం చెప్పిందంటే అలా మనం చేయాల్సిందే అనుకున్నాడు తప్ప దీని గురించి నలుగురు మాటలు ఎందుకంటే నలుగురు మాటలు తీసుకుంటే ఎలా ఉండేది? 4 రకాలుగా ఉండేది. చివరికి భార్య మాట కూడా తీసుకోలేదు అక్కడ. భార్యని అడగలేదండి, ఆమె కూడా భర్తను అడగల. దేవుని మాటకు లోపడటం అంటే అది. దేవుని విషయంలో మనం ఇంగ్లీష్ చెప్పాలంటే కమిట్మెంట్ అండి. మనం నిజంగా దేవునికి మనం లోబడితే ఆయన కార్యాల్లో, ఆయన విషయం నడుచుకునే క్రమాల్లో, ఆయన ఎందుకంటే మన భక్తి విషయంలో ఎంత క్రమం ఉంటుంది. అది దేవుడు అబ్రహాములో చూశాడు. అది మేబీ మిగతా ఇద్దరిలో కనపడలేదు. ఎవరిద్దరిలో? హారోన్లోనూ కనపడలేదు. నాహోరులోను హారాన్లోనూ కనపడలేదు. కాబట్టి అది అబ్రహాములో కనపడింది. కాబట్టి అబ్రహామును దేవుడు ఎంత హెచ్చించాడంటే అసలు సమస్త వంశాలు కూడా అబ్రహాము వలన ఆశీర్వాదం పొందుకునే విధంగా దేవుడు అబ్రహామును అధికంగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆశీర్వదించడానికి కూడా ఆయన భక్తి విషయంలో కొన్ని లక్షణాలు చూస్తాడు. లాటరీ వేసినట్టు ఎవరిని దీవించడు. ఆయన దీవించడానికి కూడా ఆయన కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. సాతానుడు శోధించడానికి కూడా వాడు కొన్ని మైనస్లు కావాలి. అలా దేవుడు అబ్రహామును అతనుకున్న ప్రత్యేకమైన భక్తి విషయంలో కలిగిన స్వభావాన్ని బట్టి దేవుడు హెచ్చించాడు. ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధనలో యాకోబు గారికి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. మీకు ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ బట్టి మీకు అర్థమై ఉంటుంది. 12 మంది పిల్లలు ఉంటే అందులో ఒకడినే దేవుడు దీవించాడు. కారణం ఏంటి? అక్కడ కూడా ఆయన లాటరీ వేసి ఉంటాడా? సేమ్ 12 మంది శిష్యులు ఉంటే యోధా సాతానికి అనుకూలం కనపడ్డాడు. యాకోబుకి 12 మంది కొడుకులుంటే యోసేపు మాత్రమే దేవుడికి అనుకూలం కనిపించాడు. అది కేవలం యోసేపు అంటే వాళ్ళ నాన్నకి ఇష్టమని కాదండి. మనకిష్టమైనవన్నీ దేవునికి ఇష్టమవ్వవు. మనం కోరుకునేవన్నీ విషయాల్లో దేవుడు తన కోరికను కూడా జోడించాడు. మనకిష్టం అవటానికి కారణాలు వేరు, దేవునికి ఇష్టం అవటానికి కారణాలు వేరు. మనకిష్టం అవటానికి మన పిల్లలకు మంచి మార్కులు వస్తే మనకిష్టం, మంచి ఉద్యోగం వస్తే మనకిష్టం, మంచి వ్యాపారం చేస్తే మనకిష్టం. కానీ మన ఇష్టాలు దేవునికి ఇష్టాలు కాదు కదా. దేవుని సన్నిధి క్రమంగా వెళితే ఆయనకి ఇష్టం, దేవుని మాటలు శ్రద్ధగా వింటే ఆయనకి ఇష్టం. ఇక్కడ యోసేపు అంటే ఎందుకు ఆయనకి ఇష్టం అంటే, యోసేపుకి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు ఒక లక్షణం ఉంది. అదేంటో తెలుసా? ఇది చాలామందికి ఉండాల్సింది. అది మనకి చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం, యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి అయిన భార్య అయిన బిల్వా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొక్క తెచ్చుచుండువాడు. అప్పటికి యోసేపు వయసు ఎంత? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసులోనే దేవుడు యోసేపుని ఇంకా అప్పటికి యోసేపు కళలో కూడా దేవుడు రాలేదు, కళలో కూడా దేవుడు చెప్పలా.
దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా యోసేపుని దీవిస్తానంటానికంటే ముందు యోసేపు యొక్క లక్షణం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, చెడు చేయడు, చెడు సహించడు. తప్పు చేయడు, తప్పు చేసేవాళ్ళు చూస్తే ఊరుకోడు. అది యోసేపు చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణం. వాళ్ళ సహోదరులు చేసిన తప్పిదాలన్నీ పట్టుకొచ్చి ఎక్కడ చెప్పేవాడు? తండ్రికి. అంటే వాళ్ళు తప్పు చేస్తుంటే తనకు సహించేవాడు కాదు, వాళ్ళు పొరపాటు చేస్తుంటే దాన్ని సహించేవాడు కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ అన్నదమ్ములందరూ కూడా కలిసి ఏ చోటకి వెళ్ళి కళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు నిజంగా చెడును సహించేవాడైతే, చెడుని ఇష్టపడేటువంటి వాడైతే ఏం చేయాలి? వాళ్ళతో పాటు వీడు కూడా తాగుతాడా? ఆ పని యోసేపుకి నచ్చదు. అలాంటివి చేయటం యోసేపుకి ఇష్టం ఉండదు. ఆ చెడు పనులు యోసేపు చేయడు. రెండవది, నేను చేయట్లేదులే, వాళ్ళు చేస్తున్నారులే, వాళ్ళ మానాన్ని మనకెందుకు ఇలా ఊరుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఒకడు చెడిపోతే దాని ప్రభావం కుటుంబం మీద ఉంటుంది అని 12 సంవత్సరాల వయసులో తప్పు చేసే మనసు అతనికి లేదు, తప్పు చేస్తుంటే సహించే మనసు అతనికి లేదు. వెంటనే గద్దించేవాడు. అతని మాట వినరు కాబట్టి ఎక్కడ చెప్పాడు తీసుకొచ్చి? తండ్రి. అందుకే యోసేపుని 12 మందిలో స్పెషల్గా దేవుడు ఎన్నుకొని, ఆ తర్వాత 2వ వచనంలో అతని మనసు దేవుడికి నచ్చింది. ఆ తర్వాత 10వ వచనం వరకు 2 కళల ద్వారా యోసేపుతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి 12 మంది ఉన్న 12 మందిని దేవుడు హెచ్చించాలా. ప్రధానంగా యోసేపును మాత్రమే హెచ్చించగల కారణం ఏంటంటే, అతను చెడును చేయుడు. ఎప్పుడు ఎవరైనా చేస్తుంటే దాన్ని సహించడు. పర్టికులర్గా తన ఫ్యామిలీ విషయంలో ఆయనకు ఉన్నటువంటి మనసు. మరి మన కుటుంబాల్లో దైవికమైన విషయాలలో, లోకసన్న విషయాలలో మన పిల్లలు తప్పు చేస్తుంటే, పొరపాటు చేస్తుంటే, సర్లే ఇంక వాడు మన మాట వినడు, వాడు తిరగడు, వాడి బతుకంతే అని మనం వదిలేస్తే తద్వారా మనల్ని కూడా దేవుళ్ళు ఎక్కడుగుతాడు. 12 సంవత్సరాల్లో యోసేపు చేసిన పని 40 సంవత్సరాలు వచ్చినా మనం చేయలేకపోతున్నామంటే దేవుని కృపలో మనం ఎలా అభివృద్ధి పొందుతాం? దేవుని కళ యోసేపుని కాదు, 12 మందిని దీవించాలని. కానీ అందులో 11 మంది సాతాను వలలో కనపడుతున్నట్లుగా యోసేపు కనపడ్డారు. అదే తండ్రికి యోసేపు గారు చెప్పాడు. కనుక దేవుడు హెచ్చించే వాళ్ళలో కొన్ని లక్షణాలు దేవుడు చూస్తాడు. అబ్రహాముకు లోబడే మనసుంది, విశ్వాసంగా ఉన్నాడు. యోసేపు తప్పు చేయడు, తప్పు చేసేవాళ్ళని సహించాడు. ఆ మనసును బట్టే పొతీఫరు భార్య యోసేపుతో పాపం చేద్దామనుకుంటే పారిపోయాడు తప్ప దాన్ని ఎంత మాత్రం సహించలేదు. ఆ తప్పు తప్పించుకుని చెరకైనా వెళ్ళిపోతాను, కానీ ఆ తప్పు నా మీదకి రాకూడదు, ఆ పాపం నాకు అంటుకోకూడదని చెరసాల్లోకైనా వెళ్ళాడు తప్ప ఆ తప్పు ఎవరు చేయలేదు? యోసేపు చేయలేదు. అందుకే యోసేపుని అతని కుటుంబాన్ని దేవుడు అంత అధికంగా హెచ్చించాడు. కనుక 2 విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. దేవుని కళ అబ్రహాములాగా మనల్ని దీవించాలని, యోసేపులాగా దేవుడు మనల్ని హెచ్చించాలని. కానీ మనమందరం ఏమైపోతున్నామంటే, ఆయన కళ పక్కన పెట్టి వీడి వలలో పడిపోతున్నాం. ఎవరి వల్ల? సాతాను వలలో. అవ్వలాగా శరీర సంబంధమైన కొన్ని ఆశలు ఇంకా లోపల ఉండిపోయి, ఇస్కరియోతు యోధాలాగా ఇంకా దొంగ సొమ్ము, దొంగ సంబంధమైనటువంటి ఆలోచన మనసులో ఉండిపోయి, అననయ సప్ఫీరా అలాగా పిసిరితనం మనలో ఉండిపోయి ఆ వలలో మనం పడిపోతున్నాం. అందుకే ఆయన చెప్పాడు, ఆ వలలో పడకుండా మనం తప్పించుకోవాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై దేవుని వాక్యానికి మనల్ని మనము లోపరుచుకొని, మనల్ని మనం ప్రశ్నించుకొని, నాలో ఏదైనా బలహీనత ఉందా సాతానుకు అనుకూలంగా? నాలో ఒకవేళ సాతానుకు అనుకూలమైన బలహీనత ఏదైనా కనపడుతుంటే వెంటనే దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే దాన్ని తప్పించుకుంటాం. వాడు వలేసిన తర్వాత మనం తప్పించుకోలేం. చూడండి, గ్యాలంలో పడిన తర్వాత అప్పుడు కొట్టుకుంటుంది, అది ఏమవుద్ది? తప్పించుకుంటుందా? గ్యాలంలో పడిన తర్వాత ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేరు. కనుక సాతానుడు కూడా మనల్ని ఎవరిని మింగాలని తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్న వాడి నుండి తప్పించుకోవాలని దేవుడు తన వాక్య భాగంలో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మన విషయంలో దేవుని కళ మనల్ని హెచ్చించాలని, సాతాను వల మనల్ని నాశనం చేయాలని. అలా కాకుండా మరింత శ్రేష్టమైన జీవితాన్ని దేవుని వల్ల మనం పొందుకుంటాం. మన కుటుంబాలు దీవించబడతాయి. క్రీస్తులో మనం అందరం కూడా బలపరచబడదాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. ఆసక్తి